మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. 8వ రోజు తిరుపతి జిల్లాలోని గురువరాజుపల్లెలో ప్రారంభమైన యాత్ర మల్లవరం ఏర్పేడు మీదుగా సాగుతోంది. ఏర్పేడులో సీఎం జగన్ కు గజమాలతో ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో మిట్టకండ్రిగా ప్రాంతానికి చేరుకోనుంది. అక్కడ వరి కంకులతో భారీ గజమాల ఏర్పాటు చేశారు సీఎం జగన్ కు. ఇప్పటికే భారీగా జనం తరలివచ్చారు. అనంతరం పనగల్లు శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్నసింగమల చేరుకోనుంది. చిన్నసింగమలలో లారీ ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం చావలి మీదుగా నాయుడుపేటకు బస్సు యాత్ర చేరుకోనుంది. సాయంత్రం నాయుడుపేటలో మేమంతా సిద్ధం బహిరంగ సభ జరగనుంది. మిట్టకండ్రిగలో ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి 8వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి మండలం మిట్టకండ్రిగ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎండను సైతం లెక్క చేయకుండా మండు వేసవిలో వీరంతా కూడా రోడ్డుకి ఇరువైపులా వీరంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సార్ 48 సెంటీమీటర్లు ఎండ కాసినా కానీ మేము జగన్ కోసం ప్రాణాలు అర్పించడానికి వచ్చాము. ఎప్పటికి కూడా సరే జగనే సీఎం కావాలని కోరుకున్నాం. ఎందుకంటే గత చరిత్ర 15 సంవత్సరాలుగా మేము చూసాం చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ పొద్దు దళితులను పట్టించుకుని దాఖలైతే లేవు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటున్నాడు. మరి ఈరోజు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఏదైతే పాటుపడ్డాడో అదే పాటు నేను పడతాను, మీకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం మాకు హర్షదకరమైన విషయము, సంతోషకరమైన విషయము. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటూ అండగా నిలబడిన జగన్మోహన్ రెడ్డికి మేము ఎంత ఎండ అయినా సరే లెక్క చేయము, ఎంత వానైనా లెక్క చేయము. మహానుభావుడు వచ్చింటానికి వానలు పుష్కలంగా కురుస్తున్నాయి, రైతులు బాగున్నారు, రైతు కూలీలు గిట్టుబాటు ధరలు బాగున్నాయి, అనేక విధాలుగా ఆదుకున్నాడు. బిడ్డ పుట్టిన బిడ్డ కాడి నుంచి పండే ముసలి చచ్చిపోయే వరకు ఆదుకున్నాడంటే ఆ మహానుభావుడు ఆయన తప్ప మరి ఒక నాయకుడు అవసరం లేదని ముక్త కంఠంగా తెలియజేస్తున్నాము. వాలంటీర్ వ్యవస్థ పైన టీడీపీ విషం చిమ్ముతోంది. ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వికలాంగులు అయితేనేమి, వితంతువులు అయితేనేముంది, ఈరోజు వృద్ధులు అయితే ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? వాలంటరీ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరికి అండగా ఆదుకునేటట్టుగా ఉంటే ఒక వారధిలాగా ఆదుకుంటాడనే ఉద్దేశంతో మా జగన్మోహన్ రెడ్డి సృష్టించి పెట్టాడు. అది ఆయన తట్టుకోలేక ఆ వాలంటీర్ ఏదో చేసేస్తాడు, ఏమో మాయ చేస్తాడు. నువ్వు చేసిన మాయ చేసిన చాలేదా? వాలంటీర్ ఏం చేయగలుగుతాడు? వాలంటీర్ సహాయం చేస్తాడు. ప్రభుత్వానికి ప్రజలకి మా మధ్యలో వారధిగా పనిచేస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని చెప్పేసి పనిచేసేదానికి కూడా నువ్వు నిమ్మగడ్డ ప్రసాద్కి పిటిషన్ పెట్టించి వాళ్ళ నోట్లో మట్టేసినావు. ముసలోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు అందరూ బాధలు పడుతున్నారు. మరి ఈ బాధను ఎవరు చూస్తారు? జగన్మోహన్ రెడ్డి చూస్తాడు. మరి నువ్వేపోతున్న కరోనా టైంలో ఏమైనా ఆదుకున్నావా? లేదు. నువ్వు ముగ్గురు కాదు 30 మంది వేసిన 70 మంది వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి సీఎం, ఇక్కడ మొదటి సీఎం ఎమ్మెల్యే. రైతులు మీరంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకు బాగా సంతోషంగా ఉందన్న. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. రైతులకు కానీ మాకు ఈరోజు ఈ విధంగా ఈ కాళహస్తి నియోజకవర్గంలో ఇంత జనాదరణ లభించిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే విద్య కానీ, జగనన్న దీవెన కానీ, విద్యా దీవెన కానీ, ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్కటి ఆయన ఎక్సలెంట్గా చేశాడు. కాబట్టి ఈరోజు మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని మేము అనుకుంటున్నాము. ఈ కాళహస్తి నియోజకవర్గంలో మదన్న రావాలని మేము కోరుకుంటున్నాము. ఎండను సైతం వారు లెక్క చేయకుండా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అడుగడుగునా కూడా ప్రజలంతా కూడా వేయికలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏర్పేడు మండలాన్ని దాటుకుని మరికొద్ది నిమిషాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ద్వారా ప్రజల దగ్గరికి ఆయన రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. మా సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతూ పేద ప్రజల ప్రక్షాళన నిలబడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎండ తీవ్రతను మేము లెక్క చేయము. సీఎం జగన్మోహన్ రెడ్డి మా కళ్ళల్లో
ప్రత్యక్షంగా కనిపించే దేవుడితో సమానం అంటూ వీరంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం వేయికలతో ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ నారాయణ రెడ్డితో విజయమూర్తి, సాక్షి టీవీ, మిట్ట కండ్రిగ గ్రామం నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గం.